తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేటి సమాచారం. ఇప్పుడే అందిన తాజా సమాచారం. ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయల డబ్బులు అనేది ఈరోజు ఇటువంటి జిల్లాలలోనైతే జమ చేయడం అయితే జరుగుతుందని అయితే మనకి ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో ఆ సమాచారాన్ని మీకు తెలియజేయడానికి ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా ఈ వీడియోలో ఎటువంటి జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ అవుతాయి, మనకి ఆ జమ అయ్యేటి పెన్షన్ డబ్బులు 4,016 రూపాయల, 6,016 రూపాయల, లేదంటే మనకి 2,016 రూపాయలు జమ చేస్తున్నారా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిగా ఏ జిల్లాలలో జమ చేస్తున్నారు, ఏ జిల్లా లిస్ట్ అనేది విడుదలైంది తెలంగాణ పెన్షన్ల కోసం అన్నదానిపై ఈ వీడియోని అయితే చెప్తాను. సో దానికంటే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇక మనం అప్డేట్లోకి వెళ్ళినట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో పెన్షన్ల పంపిణీ కోసం మన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది. పెన్షన్లు అనేది పంపిణీ కోసం మనకి ఈరోజు మొత్తం ఇన్ని జిల్లాలలో మనకి కరీంనగర్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, అదేవిధంగా మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్ ఇటువంటి జిల్లాలలో మనకి ఈరోజు పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అనేది జారీ చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అర్హులై ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా ఈ అప్డేట్ అనేది మిస్ కాకుండా ఉండాలని ఈ వీడియో అనేది చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కొత్తగా దరఖాస్తు చేసుకోలేరో ఇంకా ఇప్పటి వరకు తప్పకుండా మీ దగ్గరున్న ఏఓ కార్యంలోకి వెళ్ళి ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో తప్పకుండా ఇప్పటివరకు పెన్షన్ డబ్బులకు అప్లై చేసుకొని వారు వెంటనే వెళ్ళి ఈ పెన్షన్లకు అప్లై చేసుకొని ఈ కొత్త పెన్షన్లు మహిళలకు 2,500 రూపాయలు, అదేవిధంగా మనకి ఎవరైతే వృద్ధులు, ఒంటరి మహిళలు, విధవలు, అలాగే గీతా కార్మికులు, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో సో అటువంటి వారికి కూడా 4,016 రూపాయల నుంచి 6,016 రూపాయలు ఈ ఫిబ్రవరి చివరి వారం నుంచి మార్చి మొదటి వారం నుంచి ఆ పెన్షన్లు కూడా జమ చేసే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉందంట. సో దీనిపైన పార్లమెంట్లో కూడా బడ్జెట్ రూపంలో కూడా మాట్లాడడం అయితే జరిగింది. ఇక మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 నుంచి 15 లక్షల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మనకి 17,000 కోట్ల రూపాయలు అనేది బడ్జెట్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది. సో వీరన్నిట్లో మనకి మొట్టమొదటిగా ముఖ్యంగా మనకి విధవలకు, ఎవరైతే ఒంటరి మహిళలు, వృద్ధులు, బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ పెన్షన్లు అనేది జమ అవుతాయి. దీని తర్వాత మిగతా వారికి పెన్షన్ డబ్బులు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో మొత్తంగా ఈరోజు అయితే మనకి ఇటువంటి జిల్లాల్లోనైతే పాత పెన్షన్లు అనేది జమ కాబోతున్నాయి. 2,016 రూపాయలు, 3,016 రూపాయలు. మనకి కొత్త పెన్షన్లు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి మార్చి మొదటి వారం లోపు ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేసే మనకి కార్యక్రమం ముంగట పెట్టుకుంటామని మనకి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలియజేయడం అయితే జరిగింది. సో ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్స్ అయితే ఇది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా తప్పకుండా ఈ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడకుండా, కట్ కాకుండా పెన్షన్ డబ్బులు నేరుగా మీ ఖాతాలో జమ కావాలంటే మీ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది తప్పకుండా చేసుకొని ఉన్నట్లయితే నేరుగా మీ ఖాతాల్లో ఈ పెన్షన్ డబ్బులు తొందరగా జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు నా అప్డేట్స్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.